ఎందుకంటే ప్రపంచంలో ఒకటే బాబు, చంద్రబాబు, అంతే, వేరే బాబులే లేరు. రాజకీయాలు చేసే నాయకులు, రాజకీయాల గురించి మాట్లాడే మేధావులు ఈరోజు కొన్ని వీడియోస్ చూపిస్తా, తప్పకుండా చూడాలి. ఆల్రెడీ మీరు ఇలాంటి వీడియోస్ చూసుంటారు, కాకపోతే నేను చూపించే 2-3 వీడియోస్ కూడా చూడండి. తప్పకుండా మీ కళ్ళల్లోకి నీళ్ళు అన్నవి వస్తాయి, మీ మనసు బాధపడుతుంది. కానీ బాధపడాలి, ఎందుకంటే సమయం ఇట్లాంటి వచ్చింది. ఒక రాజకీయ నాయకుడు తీసుకున్న ఒక నీచపు ఒక డెసిజన్ వల్ల ఈరోజు సామాన్య ప్రజలు పడుతున్న ఆ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు చూసి ప్రతి మనిషి పుట్టిన వాడికి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తా, ఈ యొక్క వీడియో చూడండి. వాలంటీర్ని తీసేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన రోడ్డు మీద వస్తున్నాడు చూడు, హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు ఆయనకి సచివాలయం, ఆయన హ్యాండిక్యాప్డ్. ఓకే, ఈ వీడియోస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్కి వెళ్ళి తీసుకున్నారు. నేను వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్కి వెళ్ళి తీసుకున్నా. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చూపించేది నిజమా కాదా అది మీరు చూడాలి. ఆయన అది చూపిస్తున్నాడు కాదు, నిజం చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్. ఇప్పుడు ఈయన 45 డిగ్రీల ఎండల ఆయన ఆ పరిస్థితులలో వెళ్ళి లైన్లో నిలబడి ఆయన పెన్షన్ తీసుకోవాలి. ఈ పరిస్థితి అన్నది ఒక రాజకీయ నాయకుడి నీచపు బుద్ధి వల్ల వచ్చిన పరిస్థితి. రాజకీయాలు చేసే క్రమంలో రాజకీయ నాయకుడు వేసిన తప్పుడు అడుగు వల్ల ఈరోజు వీళ్ళందరి పరిస్థితి ఇట్లా ఉంది. ఆ రాజకీయ నాయకుడు ఎవరో మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, మా చంద్రబాబాయ్. ఇక్కడ చూడండి, ఇంకో వీడియో చూపిస్తాను మీకు, చూడండి. చూడండి, నిజంగా చూడలేని పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇది చూసైతే మనిషి అన్నోడికి ప్రతి ఒక్కరికి కళ్ళలోకి వెళ్ళి నీళ్లు కారిపోతాయి. ఇక్కడ చూడండి, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ చంద్రబాబు నాయుడు అంటే. చూడండి ఏమంటున్నాడు, ఈయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు, ఈ పాప ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఈ పాపకి పెన్షన్ అనేది వస్తుంది. తండ్రి అనుకుంటా పాపం ఆ పాపను తీసుకుని ఎట్లా వెళ్ళను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడుతున్నారు సామాన్య ప్రజలు. ఇక్కడ చూడండి, ఈ అవ్వ పాపం, చూడండి ఈ అవ్వ చూడండి, పెన్షన్ అందిందా అంటే అందలేదు. ఈ అవ్వ నిలబడలేదు, కూర్చోలేదు. అట్లాంటి అవ్వకి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు అందిస్తుంటే చూడలేక ఓర్వలేక పోయి కంప్లైంట్ ఇచ్చి పాపం ఈ పేదోళ్ళ కడుపు కొట్టిండు చంద్రబాబు నాయుడు. కడుపు కొట్టినాక ఊకే ఉన్నాడా అంటే లేదు, ఈ డ్రామా అన్నది మళ్ళీ నాపైకే వస్తుంది. ఎందుకు ఇట్లా చూడండి, ఇక్కడ చూపిస్తాం మీకు, చూడండి లేడీస్ ఏమంటున్నారు చూడండి. మాకేందో మందులు మాతలు బాగలేక మేము చచ్చిపోతున్నాం ఇంట్లో పడి. అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ పొద్దు వచ్చి ఆయన ఇట్లా చెప్తే నేను ఎట్లా బతకల్లా, మమ్మల్ని చచ్చిపోవాలని కదా ఇట్లా అన్ని చేసిండేది అయిపో. మొదట కంప్లైంట్లు ఇప్పించడం ఎలక్షన్ కమిషన్కి, తర్వాత ఇదేదో తిరిగిపోయింది మ్యాటర్ మొత్తం, నాకు వచ్చే ఓట్లు కూడా పడతాయా లేవా అని చెప్పేసి భయపడడం. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం, లేదండి వాలంటీర్ని పెట్టండి అని చెప్పేసి. గడికి ఒక మాట, నువ్వు చేసిన తప్పు వల్ల, నువ్వు వేసిన తప్పుడు అడుగు వల్ల రాజకీయాలు చెయ్యి, నీకు దమ్ముంటే నిజంగా నీ ఎదుట ఉన్నవాడు తప్పు చేసినట్టు సమాజానికి తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి నీకు అనిపిస్తే ఎదుర్కో, ఢీకొట్టు. కానీ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ప్రజలు వాళ్ళ కూడు లాక్కుని ఈరోజు నిజం చెప్తున్నా కదా, ఒక్క విషయం మాత్రం ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, రాజకీయాలకి అతీతంగా చెప్తున్నా ఈ మాట, ఈ పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఓ మాట ఏంటంటే, నిజంగా జనం ప్రజల ఉసురు తగిలినోడు, ఆడవాళ్ళ ఉసురు తగిలినోడు బాగుపడ్డట్టు అసలు ఎక్కడ చరిత్ర లేదు. మహాభారతాలు తీసుకో, మహాభారతం రామాయణం తీసుకో, వేరే ఏదైనా తీసుకోను, ఎక్కడ ఆడదాని ఉసురు తగిలితే బాగుపడ్డాడు లేడు. ఇప్పటిదాకా నాకు అటో ఇటో ఉండే కానీ ఒక్క విషయం ఈరోజు క్లారిటీ వచ్చింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయన చవి చూసిన ఓటమి ఏదైతే ఉందో దానికంటే పెద్ద ఓటమి అనేది ఈసారి చంద్రబాబు నాయుడికి ఆన్ ది వేలో ఉంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక్కడ చూడండి, ఈరోజు సాక్షి పేపర్లో డీటెయిల్ ఇచ్చిండు, తిరుగుబాటుతో తత్తరపాటు అని చెప్పేసి ఒక హెడ్లైన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ తిరుగుబాటు అంటే, కంప్లైంట్ ఇస్తే వాలంటీర్ని ఆపేస్తారు,
ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ప్లాన్ చేసి కంప్లైంట్లు ఇప్పించాడు. కానీ ప్రజలు అన్నీ తెలిసిన వాళ్ళు ప్రజలు తిరుగుబాటుకు వచ్చారు. లేదు ఈ పెద్ద మనిషి 40 years ఇండస్ట్రీ చేసిన పని ఇది అని చెప్పేసి ప్రజలు కనుక్కున్నారు. ఇక్కడ చూడండి, అవ్వాతాతలకు పెన్షన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే. పెన్షన్ల మీద ఆటంకాలు ఏవైతే వస్తున్నాయో అది చేసింది ఎవరు అంటే బాబు గారి బృందం, చంద్రబాబు గారి బృందం. పింఛన్లు పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా February 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు. February 1వ తారీఖుకి అచ్చెన్నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిందంట వాలంటీర్ల మీద. ఒకవైపు ఫిర్యాదులు, ఇంకోవైపు ఏమో నాటకాలు, దొంగ నాటకాలు, లేదు అని చెప్పేసి లెటర్లు. ఈ రెండు కూడా ప్రపంచంలో ఎవ్వడు చేయలేడు. ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలడు, వేరే ఎవరికి చేత కాదు. ఇది ఒక ఆర్ట్. జనాల్ని మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం అన్నది ఆర్ట్. దరిద్రమేమో కానీ ఆ చంద్రబాబు నాయుడుకు ఉన్న ఆర్ట్ అన్నది ఆ కొడుకు కూడా రానట్టున్నది. ఎందుకంటే ప్రపంచంలో ఒకటే బాబు, చంద్రబాబు, అంతే, వేరే బాబులే లేరు. ఇక్కడ చూసుకుంటే 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టుల్లో నిమ్మగడ్డ పిటిషన్లు. నిమ్మగడ్డ ఎవరు? చంద్రబాబు లెఫ్ట్ హ్యాండే కదా. ప్రపంచానికి మొత్తానికి తెలుసు నిమ్మగడ్డ ఎవరు. 4 నెలలుగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టుల్లో నిమ్మగడ్డ పిటిషన్లు. February 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు. నిమ్మగడ్డ ఎప్పుడు చేసిండు? February 23, 25 తేదీలలో ఈసీకి ఫిర్యాదు చేసిండు. దానికంటే ముందే అచ్చెన్నాయుడు ఎప్పుడు చేసిండు? February 1వ తారీఖు చేసిండు. చేసిన వాళ్ళు ఎవరు? నిమ్మగడ్డ, అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు ఎవరు? ఏ పార్టీ? టీడీపీ. నిమ్మగడ్డ ఎవరు? చంద్రబాబు నాయుడు లెఫ్ట్ హ్యాండ్. ఆ లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే కడుక్కోలేడు. అంత స్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే అంత క్లోజ్ అని నేను చెప్పేది. నెక్స్ట్ చూసుకుంటే నిమ్మగడ్డ బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు. చంద్రబాబు నాయుడు కోసం ఎన్నికలనే పోస్ట్పోన్ చేసిండు నిమ్మగడ్డ. అప్పట్లో ఆయన ఎన్నికల అధికారం ఉండే కదా. చంద్రబాబు నాయుడు అంటే అంత ప్రేమ. మరి ఎందుకో బాబు బృందం ఫిర్యాదుతోనే ఇంటి వద్ద పెన్షన్లకు ఈసీ బ్రేకు. బాబు బృందం అంటే అచ్చెన్న, ఇక్కడ నిమ్మగడ్డ, వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదులతోటే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం అనేది ఆగిపోయింది. వాలంటీర్లు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్. నేను ఎలక్షన్ కమిషన్కి చేతులు జోడించి చెప్తున్నా, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే దయచేసి ఈ రాజకీయాలన్నీ నడుస్తూనే ఉంటాయి సార్, నడుస్తూనే ఉంటాయి. ఈ రాజకీయాలు ఆగవు. మనుషులు చస్తుంటారు, మనుషులు పుడుతుంటారు, ఏమంటారు, సిటీలు మారుతుంటాయి, సిటీలు. కానీ పేదోళ్ళ బతుకులు మారట్లేదు. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఈ ఒక్కసారికి రాజకీయాల గురించి కాకుండా, రూల్స్ గురించి కాకుండా, పేదోళ్ళ బతుకుల గురించి ఆలోచించి తప్పకుండా వాలంటీర్స్కి మళ్ళీ అవకాశం అనేది ఇవ్వాలి. ఎందుకంటే పేదోళ్ళు చచ్చిపోతారు. అక్కడే ఆ బెడ్ మీదే పడుకొని లేవలేదు, నడవలేదు పెద్దమ్మ. అక్కడే మొత్తం మూత్రాలు, అక్కడే మొత్తం చేసుకునే ఆ పరిస్థితులలో పాపం ఆ పెన్షన్ కూడా మనం అందించలేకపోతే సిగ్గుతోటి మనం చచ్చిపోవాలి. అందుకే ఎలక్షన్ కమిషన్కి చేతులు జోడించి చెప్తున్నా, దయచేసి రాజకీయాలకు పోకండి సార్. రాజకీయాలు మనకి సంబంధం లేదు. కొట్టుకునేటోళ్ళు కొట్టుకునివ్వండి, గెలిచి వచ్చినోడే మన నాయకుడు. కానీ ఈ పేదోళ్ళని మాత్రం ఆదుకోండి ప్లీజ్, దయచేసి. ఇక్కడ చూసుకుంటే సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈనాడు రోత కథలు. ఈనాడు గురించి నేనేం చెప్పక్కర్లేదు. కానీ గురువింద గింజ రామోజీరావు అంటారు. నిజమే. ఎందుకంటే బేసిక్ కామన్ సెన్స్. ఎలక్షన్ కమిషన్కి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిర్రా? ఈనాడు అన్నది పత్రిక, జర్నలిస్ట్. ఎవరిచ్చారు కంప్లైంట్? ఫలానోడు అచ్చెన్నాయుడు కంప్లైంట్ ఇచ్చిండు అని రాస్తున్నారు. అచ్చెన్నాయుడు ఇచ్చిండా లేదా? ఇస్తే అచ్చెన్నాయుడు ఏ పార్టీకి చెందినవాడు? అట్లాంటప్పుడు టీడీపీ కంప్లైంట్ ఇచ్చినట్టే కదా. మరి అట్లాంటప్పుడు మరి రోతరాతలు ఎట్లా రాస్తాడు ఈనాడు అని నాకు అర్థం కాదు. నిన్న మనం ఈనాడు పేపర్లో చదివినాం, ఇవాళైతే సాక్షి చదువుతున్నాం. నిన్న ఈనాడు పేపర్లో అయితే డైరెక్ట్గా వైసీపీకే ఆపాదించాడు రామోజీరావు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గతంలో విమర్శించిన సచివాలయ ఉద్యోగులని, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ పాయింట్. గతంలో సచివాలయ ఉద్యోగులను కూడా వదిలిపెట్టలే చంద్రబాబు నాయుడు కొడుకు. వదిలిపెట్టలే సచివాలయ ఉద్యోగుల్ని కూడా. ఈరోజు అదే సచివాలయం మీద ప్రేమ పుట్టుకొచ్చింది చంద్రబాబు నాయుడుకి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్న అడుగుతా, ఎవడు పెట్టింది సచివాలయం? నువ్వు పెట్టినావా? నీకు అసలు ఆలోచన ఉన్నదా? ఎప్పుడు ఎవరిని పుట్టకూడదాం, ఎప్పుడు కులాల మీద, మతాల మీద ఏడాడ విధ్వంసాలు చేయడం, అవే తెలుసు. కానీ ఎప్పుడన్నా సచివాలయము, వాలంటీర్లు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలకు ఏమైనా మేలు చేయాలి, ఒక ముద్ద పెట్టాలి అని చెప్పేసి ఆలోచన ఉందా? ముద్ద పెట్టే ఆలోచన కాదు, నోటికాడ ఉన్న కూడిని లాక్కున్నావు. ఒక్కొక్క లేడీస్ వాళ్ళు తిడుతుంటే నిజంగా నాకు సిగ్గైతుంది. ఇక్కడ చూసుకుంటే లబ్ధిదారుల ఇండ్ల
వివరాలకు వారు ఎవరో ఒకరిపై ఆధారపడవలసిందేనా? లబ్ధిదారులు ఎవరైతే ఫిజికల్గా హ్యాండిక్యాప్స్ ఉన్నారో తప్పకుండా వాళ్ళు వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ డ్యూటీ అది. వాలంటీర్ వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? మరి వాళ్ళ నడవలేరు, వాళ్ళ రాలేరు, ఎవరి మీద ఆధారపడాలి? చంద్రబాబు నాయుడు ఒక స్కూటర్ వేసుకొని, చంద్రబాబు నాయుడు ఒక కొడుకు ఒక స్కూటర్ వేసుకొని, మన పావలాబాబు ఒక స్కూటర్ వేసుకొని పోతారా? జనాల దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టుకొని తీసుకుపోయి సచివాలయం తీసుకుపోతారా? ఎవడు చేయాలి మరి ఈ ఉద్యోగం? నీ తుత్తరకి నీ రాజకీయాలకి పేదోళ్ళు బలైపోయారు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపైన ఏం చేయలేనోడు ఏం చేస్తాడు? అది సామెతలు నాకు టైం గుర్తురావు, అదేందో దరిద్రం. కానీ డ్యాన్స్ చేయలేనోడు ఫ్లోర్ బాగాలేదన్నాడంట. ఏం చేయడం మనకు చేత కాదు. మనం ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే పేరుని నానిగారు వేసుకున్నాడు, ఒక రేంజ్లో వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు బ్యాచ్ని, ఎల్లో బ్యాచ్ని. మొత్తం చదవను, కొంచెం హెడ్డింగ్సే చదువుతా. చంద్రబాబు పెన్షన్లను ఆపడం అని చెప్పేసి మొదలుపెట్టి, మీ తరం కాదు పెన్షన్లను ఆపడం, నో డౌట్ పెన్షన్లను ఆపడం ఎవరి తరం కాదు, ఎవడబ్బ సొత్తు కాదు, అది అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఆ పెన్షన్లు అందే పద్ధతి ప్రజలకి 45 డిగ్రీల ఎండలో ఆ పెన్షన్లన్నీ ఇంటికి తీసుకెళ్ళిస్తే దీవిస్తారు, అవ్వలు తాతలు దీవిస్తారు. ఇక్కడ చూసుకుంటే పేదోళ్ళ ఉసురు పోసుకుని నువ్వేమీ బాగుపడతావు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇందాకే చెప్పిన, పేదోళ్ళ ఉసురు పోసుకున్నోడు, ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నోడు బాగుపడాడు చంద్రబాబు. నాకు మొన్నటిదాకా సర్లే కొన్ని సీట్లేమో వస్తాయేమో అని చెప్పేసి ఆశ ఉండే. కానీ ఈరోజు ఆ పేదోళ్ళు ఏదైతే వాళ్ళ కళ్ళకెళ్ళి నీళ్లు గారుతున్నాయో ఆ నీళ్లు చూసినాక ఆ సీట్లు కూడా వస్తాయన్న నమ్మకం నాకు లేదు, నిజంగా లేదు. ఇక మన పావలాబాబు అయితే అసలు ఈ విషయం కల్లే లేడు. ఆయన హెల్త్ పాడైందంట, ఆయన బ్లేడ్ పెట్టి కూర్చుండంట ఎవరో, మరి హైదరాబాద్లో ఉన్నాడో మరి ఆర్డర్ రెస్ట్ తీసుకుంటున్నాడో తెలియదు. కానీ ఈ విషయానికి పావలాబాబుకి సంబంధమే లేదు. ఏదో ఒక 2 స్టేట్మెంట్లు ఇస్తే ఇచ్చిండేమో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పైరవి చేసింది మీ వదిన భువనేశ్వరి కాదా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడిండు పేరు నాని గారు. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పైరవి చేసింది పురంధేశ్వరి గారు. ఓకే. నెక్స్ట్ నిమ్మగడ్డ రమేష్ పురంధేశ్వరి ఎవరో ప్రజలకి తెలియదా? ఒకటి పురంధేశ్వరి గారు అక్కడ ఎన్నికల కమిషన్ దగ్గర, కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర పైరవి చేసింది. నిమ్మగడ్డ రమేష్ ఏమో డైరెక్ట్గా పోయి ఆయన కంప్లైంట్లు ఇచ్చిండు వాలంటీర్లకు. వీళ్ళిద్దరు ఎవరో తెలియదా? ఈమె వదిన, ఆయనేమో లెఫ్ట్ హ్యాండ్, కడుక్కునే హ్యాండ్. ఇద్దరు ఎవరో మా అందరికీ ప్రపంచానికే తెలుసు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వాలంటీర్లను పక్కన పెట్టండి అని ఈసీ చెప్పగానే సంబరాలు చేసుకుంది ఎవరు? అది కూడా నిజమే. వాలంటీర్లు పక్కన పెట్టాలి అని సంబరాలు చేసుకున్నారు. 65 లక్షల మంది పెన్షన్దారులు ఖైమా కొట్టేస్తారని చెప్పేసి బాబుకి కొంచెం టెన్షన్ అనేది మొదలైంది. 65 లక్షల మంది నిజంగానే ఒకవేళ వాళ్ళకి చిక్కితే మాత్రం బాబు గారి భాగవతం మొత్తం ఖతమైపోద్ది మ్యాటరు. 2 నెలలు పెన్షన్ ఆపితే సీఎం జగన్పై వ్యతిరేకత వస్తుందా? జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే అబద్ధాల కోరు. నిజమే, 2 నెలలు యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ అదే. 2 నెలలు పెన్షన్ ఆపితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ జనాలు అమాయకులు కాదు కదా. జనాలకి జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి మాట ఏందో తెలుసు, జనాలకి చంద్రబాబు నాయుడు అంటే ఎవరో తెలుసు, చంద్రబాబు నాయుడు మాట ఏందో, మా మాటకున్న విలువేందో వాళ్ళందరికీ తెలుసు. మాజీ మంత్రి పేరు నాని గారు ఉతికి ఆరేసిండు, నిజంగానే ఉతికి ఆరేసిండు. ఇంకొంతమంది ఇక్కడ మంత్రులు అవ్వాతాతలపై బాబు కక్ష, వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం. 4 నేతలు ఇక్కడ వేసిండు. ఒకరు బొత్స గారు, రెండోది ఎంపీ భరత్ గారు, మూడో వారు మంత్రి కారుమూరి, 4వది మంత్రి ఆదిమూలపు. వీళ్ళు కూడా మంచి మంచి విషయాలు చెప్పారు. ఇందులో మంత్రి ఆదిమూలపు గారు ఒక మాట అన్నారు, దాంతో నేను ముగిస్తా. ఏంటంటే చంద్రబాబుది రాక్షసానందము. నిజంగా చాలా మంచి మాట అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిది నిజంగా రాక్షసానందం. తప్పకుండా మీరు ఈ వీడియోని ఎంతమందికి కావాల్సి ఉంటే అంతమందికి షేర్ చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఈ విషయం అన్నది ప్రజలకి తెలవాలి, అవగాహన కలగాలి. ఈ విషయం మీద మీరు కమెంట్ చేయాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.